సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే లక్ష్యంతో రానున్న మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, మరో 5 ఏళ్లు అధికారంలోకి తీసుకురావడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. వార్డులో అభ్యర్థులను కార్యకర్తలే నిర్ణయించుకోవాలని, రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిక చేయాలని సూచించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వారు, గెలిచిన వారు, ఓడిన వారు అందరూ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. మీరు జాగ్రత్తగా వాళ్ళ బస్తీలను సంగారెడ్డి వాడైనా ఆ వాడైనా ఓకే, మీరు బస్తీలలో కూర్చొని అందరం కూర్చోబెట్టి కన్వీన్ చేసి క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి. క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఎవరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో ఎవరు చేయించినా, ఒక టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఇది క్లియర్ స్టాండ్. ఇది నా స్టాండ్ లో మార్పు ఉంటుంది. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, గెలుపులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఎవ్వరు కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత నాకు రాలేదు అని కోపంతో ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో దాని మట్టుకైతే ఒప్పుకోను. ఇది ఈ సూచనను అందరూ సీరియస్ గా తీసుకోవాలి. నంబర్ 1, నాకు 10 ఏళ్ల కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు పని చేశారు, ప్రతిదీ కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే మీకు చెప్తున్నాం, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నారు, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంత ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వర్షం అందరూ మాట్లాడతారు. మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్ ఉంటారు ఈ విషయంలో. అయితే ఒకటి, నిర్మల నీవు నీ ఓపిక, నీకు ఎంత ఓపికపోతే వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా తిరుగుదని తిరగదని చెప్పా. వాళ్ళు పిలుస్తారా, వాళ్ళు పిలిస్తే నీ ఓపికని బట్టి నువ్వు చూసుకోండి. ఇంకా ఆమె కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మొగాల నొప్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. సరేనా? పూచి వద్దు, పూచి ఎందుకు రానంటుందంటే ఆమె సదాశివపేట ప్రాంతంలో చాలా మందికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చింది. మాకు డబ్బులు లేక ఫుల్ఫిల్ అవుతుంది. ఆ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను బయటికి రాను, పూచమ్మ రానంటుంది. కానీ పూచిన ఎవరు ఎక్స్ప్రెషన్ చేయగలరు. వాళ్ళు అట్లనే నేను వాళ్ళకి అందరూ నేను ఎప్పుడు ఎట్లున్నా వాళ్ళు ఈ వెనుక ముందైనా జగన్ పనిచేస్తున్న నమ్మకం సంగారెడ్డి పట్టణ ప్రజలకు 100% ఉంటుంది. కాబట్టి మీరు పోతే సంగారెడ్డి టౌన్ లో అందరూ నమ్ముతారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ చేయండి. సదాశివపేట టౌన్ లో కూడా వీళ్ళేమో 80% ఇక్కడ నమ్మితే మీ దగ్గర 60% నమ్ముతారు సదాశివపేట ప్రజలు. దాన్ని మీరు ఎట్లా క్యాచ్ చేస్తారో చేసుకోండి. ఓకేనా? ఇక సమావేశం నా దగ్గరికి ఎవరు కూడా టికెట్ల కోసం నన్ను ఎవరు కలవాలి. అర్థమైతే సపడుకుంటున్నారు. నన్ను ఎవరు వచ్చి సదాశివపేట సంగారెడ్డిలో మాకు రికమెండ్ చెయ్యాలని నన్ను ఎవరు అడగద్దు. నా కోరిక ఏంటంటే మీరే ఎవరు వాటర్లో వాళ్ళు కూర్చొని అభ్యర్థిని చేసుకొని మీరు గెలిపించుకొని వస్తారని నేను ఆశిస్తున్నా. దాని తగ్గట్టుగా మీరు పని చేయండి. అర్థమైందా సీన్? ఏ సీన్? రాజపేట సీన్.
చేసుకుందాం.